ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే ఒక మంచి అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకొచ్చాను. మరి ఆ సందేశం ఏమిటి అంటే, నీ కోసమే ఒకరు రాబోతున్నారు. వారి రాకతో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఆవిరైపోతాయి. తప్పకుండా తెలుసుకో అని అంటున్నారు బాబాగారు. మరి మన కోసం రాబోతున్నది ఎవరు అనే విషయాన్ని, ఆ సందేశాన్ని ఇప్పుడైతే విందాం. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను కనుక ఎవరైనా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీవు నన్ను తెలుసుకోలేకపోతున్నావు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు నన్ను మాత్రం దాటిపోలేవు అనేటటువంటి విషయాన్ని గమనించు. నిన్ను ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నేను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టేటటువంటి పనే లేదు. నా కళ్ళు ఎప్పుడూ నిరంతరం కూడా నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి. మీ యొక్క అపూర్వమైనటువంటి ఆనందాలను, సంతోషాలను మించినవి ఈ తండ్రికి ఏముంటాయి చెప్పండి? మీ సంతోషం కోసమే కదా నేను నిరంతరం శ్రమిస్తూ ఉంటున్నాను. దేనికిక మీకు చింత? చింతిస్తూ ఉంటే కన్నీళ్ళే మిగులుతాయి తప్ప ఎటువంటి లాభమూ ఉండదు. మీరు చింతిస్తూ ఉన్నారు అంటే అప్పుడు నేను మీతో ఉన్నాను అనేటటువంటి నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వలేకపోతున్నారు అని అర్థం. మరి ఆ క్షణం నా కళ్ళు విసిగిపోతాయి. నాకు ఒక సమయాన్ని ఖచ్చితంగా భగవంతుడు కేటాయించి ఇస్తాడు. ఆ సమయంలో నేను మీకు సరైనటువంటి సమయంలో సహాయం చేయడానికి వెనకడుగు వేయను. కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా చింతించవద్దు. ప్రతి చోట కూడా నా ఉనికిని, నన్ను చూస్తూ సంతోషించండి. మీ మనసంతా కూడా అలసిపోయిందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీకున్నటువంటి సమస్యలతో మీరు ఎంతగా ప్రతినిత్యం సతమతమవుతూ ఉన్నారో కూడా నేనన్నీ గమనిస్తూ ఉంటున్నాను. మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా తీసివేసి నాపై దృష్టి పెట్టండి. అవి మీకు ప్రతి క్షణం ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాయి. మీరు అనుకుంటున్నది తప్పకుండా జరిగే తీరుతుంది. నేను నీకు కనిపించనవసరం లేదు. కానీ నేను నీ చేతిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టను. కంటికి రెప్పలా అన్నీ గమనిస్తూనే ఉంటున్నాను. ఎక్కడ ఉన్నా అన్నీ నాకు తెలుసు. మీ పక్కనే ఉంటూ మీకు మార్గాన్ని చూపుతూ ఉంటున్నాను. నీకు ఏ పని దొరకడం లేదు. నేను చదివినటువంటి చదువుకు, నాకు లభించినటువంటి పనికి అసలు ఏమాత్రం పొంతనలేదు బాబా. అందులో నేను పని చేస్తున్నా. కానీ నాకున్నటువంటి టాలెంట్కి, నాకు వచ్చేటటువంటి జీతానికి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇలా అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నాకు నా కుటుంబానికి కావాల్సినటువంటి ఖర్చులు అవ్వచ్చు, లేదంటే ఇతరత్ర ఏదైనా కానీ ఖర్చులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటున్నాను. మరి నాకు చాలా బాధగాను, నిరుత్సాహంగాను ఉంటుంది. ఎందుకంటే ఒక మాట చెబుతాను, గుర్తుంచుకో. లభించినటువంటి చిన్న పనైనా సరే, ఎలాంటి పనైనా సరే, భేదభావం లేకుండా మంచి పనిని, ఎలాంటి వృత్తిని అయినా సరే పరమ పవిత్రంగా భావించు. నిజాయితీగా పని చేస్తున్నావు కదా, అది చాలు. పనిలో ఆనందాన్ని వెతుకు. ఇప్పుడు ఆదాయం తక్కువగా ఉన్నమాట నిజమే. అది నీకు భవిష్యత్తులో గట్టి పునాదిలా మారబోతుంది. అసలు ఏదీ లేకుండా ఖాళీగా ఉండే కంటే కూడా ఏదో ఒక పనిని నువ్వు చేస్తున్నావు కదా, అందుకు నీవు ముందు గర్వించాలి. అవకాశాలనేవి ఒకేసారి రావు. వచ్చినప్పుడు మాత్రం నీవు ఏ విధంగా వాటిని ఉపయోగించి న్యాయం చేస్తావు అనేది చాలా ముఖ్యం. కాబట్టి నీ ఖర్చుల గురించి ఆలోచిస్తూ పని చేయవద్దు. ఆ ఆలోచనలతో నీవింకా ఇంకా కృంగిపోతావు. వచ్చిన దాన్ని చూసి సర్దుకొని వెళ్ళు. ఖర్చును తగ్గించుకో. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తును భగవంతుడు నీకు తప్పకుండా ఇస్తాడు. కష్టానికి ప్రతిఫలాన్ని వెంటనే ఇవ్వకపోయినా కూడా తప్పకుండా ఏదో ఒక మంచి రోజైతే నీవు ఊహించిన విధంగానే జరిగేలా ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. అలాగే నీకున్నటువంటి కష్టాన్ని సైతం ఆయన కూడా చూస్తూ ఏమీ సంతోషించడు. ఏదో ఒక రోజు తప్పకుండా ఆయన నీ కోసం ఏదో ఒక రూపంలో దివి నుండి భువికి రాబోతున్నాడు. అతని రాకతో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా ఆవిరైపోతాయి. ఆ విషయాన్ని నీవు తప్పకుండా తెలుసుకో. కాస్త ఓర్పుగా, సహనంగా ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది. ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమి ఎరగదు. సహనంతో అసలు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవారి జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోవడం అంటూ జరగనే జరగదు. ఇది నిజమైనటువంటి సత్యం. నా బిడ్డలకు, ఖర్చులకు, తిండికి, బట్టకు ఎప్పుడూ కూడా భయపడనవసరం లేదు. అలాంటి పరిస్థితిని నేను తీసుకుని రాను. వారికి అవసరమైనవన్నీ కూడా నేను స్వయాన దగ్గరుండి మరి వారికి అందించేటటువంటి బాధ్యత నాది. ఈ విషయాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం మీతో ఎల్లప్పుడూ ఉండే తీరుతాను. ఇది నిజం. నిరాశగా ఏ పనిని చేయవద్దు.
అది నీకు ఆనందాన్ని ఇవ్వకపోగా మరింతగా నిన్ను కృంగదీసేలా చేస్తుంది. జీవితం ఏ క్షణంలో అయినా సరే మారవచ్చు. ఒక్క క్షణంలో అయినా సరే మారిపోవచ్చు. ఎప్పుడు ఏం జరిగినా సరే నీవు మాత్రం నీ వైపు నుండి మంచి ప్రవర్తనతోనే ఉండు. మంచి ప్రవర్తనతోనే మెలుగుతూ ఉండు. నీ కష్టాన్ని, నీ మంచితనం ప్రతీదీ కూడా అంతకు మించినటువంటి రెట్టింపు స్థాయిలో తిరిగి మరలా నీ వద్దకే చేర్చేటటువంటి బాధ్యత మాత్రం కేవలం నీ సాయిదే. నన్ను నమ్మినటువంటి నా బిడ్డలను నేను ఎన్నడూ కూడా వారి ఆశలను చిదిమేయను. ఎప్పుడూ వారి కంట కన్నీరు రానివ్వను. మహారాజు పదవి కావాలి అని ఎప్పుడూ కూడా ఆశపడకండి. మీరు నిజంగా మీ ఖర్చుల కోసం, మీ కుటుంబ ఖర్చుల కోసమే పరితపిస్తూ ఉంటే మాత్రం ఇక నీవు వాటి గురించి మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ బాధ్యత అంతా కూడా నేను చూసుకుంటున్నాను కాబట్టి. నిజంగా పేదరికం చాలా శ్రేష్టం. పేదరికమే అసలైనటువంటి రాజరికం. నన్ను నీ హృదయంలో నిలుపుకున్నావు కదా! బుద్ధిని, మనసును ఏకం చేసుకొని నీ పనిని నీవు చక్కగా చేసుకుంటూ నీ దృష్టంతా కూడా సారిస్తూ ఉండు. రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా గొప్పగా బ్రతికేటటువంటి రోజులను నీకు పరిచయం చేస్తాను. ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం. అలాగే నీ కోసం స్వయంగా నేనే రాబోతున్నాను. నీకున్నటువంటి కష్టాలన్నిటినీ కూడా ఆవిరి చేసి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని నీకు పరిచయం చేస్తాను. బాధైనా, సంతోషమైనా భరించడానికి గుప్పెడు గుండె ఉంటే చాలు. తోటి వారికి సహాయపడేందుకు చిన్న మనసు ఉంటే చాలు. మనలో మానవత్వం ఉంటే చాలు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే గెలుస్తాం. ఎవరి గురించి, దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అది నీకున్నటువంటి మనశ్శాంతిని సైతం దూరం చేసేస్తుంది. ఏది జరిగినా కూడా దైవ నిర్ణయంగా భావించి నీ మనసును నీవు ప్రశాంతంగా ఉంచుకునేందుకు నీ మనసుపై దృష్టి పెట్టు. మనసారా నా రూపాన్ని నింపుకో. సకల బాధలు నశించి మనసుకు అనంతమైనటువంటి ఆనందాన్ని చేకూరేలా చేస్తాను. నీకేదైనా కానీ అన్నీ కూడా సూచనలు నేను మాత్రమే ముందే తెలియజేసేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని నీకు సూచిస్తాను. సరైనటువంటి ఆ మార్గంలో ఉంచేందుకు అన్ని విధాలా నా వంతుగా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నీవు చేసేది, నీవు అడిగినటువంటి ప్రతిదీ కూడా సరైందా కాదా అనేటటువంటి విషయాన్ని నీకు ముందే తెలియపరుస్తాను. ఇక ఇప్పటి వరకు కూడా నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి చెడు పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి. నా యందు నీకున్నటువంటి నమ్మకమే నిన్ను ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉంచేందుకు అది నీకు ఎంతో సహాయపడుతుంది. నీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా అందరూ మెచ్చుకునేలా ఉంటుంది. ఇదే విధంగా నడుచుకుంటూ నీ భవిష్యత్తు అంతా కూడా బంగారుమయం చేసుకో. మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి నీవు చేస్తున్నటువంటి కృషి అంతా కూడా నీ కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేలా చేయబోతుంది. నా కళ్ళు ఎప్పుడూ మిమ్మల్నే చూస్తూ ఉంటాయి. మీ ఆనందాన్ని నా ఆనందంగా భావిస్తూ మీలో నన్ను చూసుకుంటూ నేను ఎంతగా మురిసిపోతూ ఉంటానో మీకు తెలియదు. ఈ సృష్టికి మొత్తం కూడా లయకారుడు పరమేశ్వరుడు. ఆయన తండ్రి అయినప్పుడు అందరం కూడా ఆయన పిల్లలమే కదా! కాబట్టి ఈ సృష్టిలో ఎక్కడైనా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే సాక్షాత్కరించేది ముందు ఆ భగవంతుడే. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు తెలియజేసినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.